హాయ్ హలో వెల్కమ్ టు లవ్లీ ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ముందుగా అయితే బోట్ నుంచి స్మార్ట్ రింగ్ అయితే వీళ్ళైతే నిన్న అయితే ఇచ్చేసారనమాట, రిలీజ్ చేశారు. దాని ప్రైస్ ఏంటి, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే చూసేద్దాం. దానికంటే ముందుగా మన ఛానల్కి కొత్తగా ఎవరైనా విజిట్ అయితే మన ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే తెలుసు కదా ఏం చేయాలో, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన బెల్ సింబల్ అలా కొట్టేస్తే మేము పెట్టే నోటిఫికేషన్లు అయితే మీకు అలా అయితే వచ్చేస్తాయి వీడియోస్ రూపంలో అయితే. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే మెయిన్గా ఈ స్మార్ట్ రింగ్ అని చెప్పేసి దీని ప్రైస్ చూస్తే మాత్రం ఫ్యూజ్లు అయితే ఎగిరిపోతాయంట. ఇది అక్షరాల 9,000 రూపాయలంట. 9,000 అంటే ₹1 తక్కువ, 8,999 రూపాయలు అంటే 9,000. ఇదైతే మనకి మన హార్ట్ రేట్ మెజర్ చేస్తుంది, అలాగే మన బ్లడ్ ఇది చేస్తుంది. మనకి మొత్తం మన స్మార్ట్ వాచ్లో ఏమైతే చేస్తుందో స్మార్ట్ వాచ్ మనకి ఎలా అయితే ఉపయోగపడుతుందో ఆ విధంగా అన్ని ఉపయోగపడుతుంది. కాకపోతే రేట్ మాత్రమే భయం వేస్తుంది అనమాట. ఇదైతే టచ్ కంట్రోల్ కూడా ఉంటుంది అనమాట. టచ్ చేసి మన సాంగ్స్ ఉంటాయి కదా, మన సాంగ్స్ దీంట్లో మానిటర్ చేసి సాంగ్స్ పుష్ చేసుకోవచ్చు, ప్లే చేసుకోవచ్చు, పాస్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అలాగే మన ఫొటోస్ని కూడా, కెమెరా ఉంటుంది కదా, కెమెరాని కూడా ఇక్కడ ఉన్న టచ్ స్క్రీన్తోనే ఇక్కడ క్లిక్ చేసి ఫొటోస్ చేసుకోవచ్చు. అలాగే నావిగేషన్ అప్లికేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఇదైతే మొత్తం చేసుకోవడం ఎలా అని చెప్తే మనకి బోట్ రింగ్ యాప్ అని ఉంటుంది అనమాట. మనకి ప్లే స్టోర్లో దొరుకుతుంది అనమాట. బోట్ రింగ్ యాప్తో కనెక్ట్ చేసుకొని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే మనకి ప్రెసెంట్ అయితే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉంది, అలాగే మనకి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉందంట. దీనికి సైజ్ ఆప్షన్స్ కూడా వస్తాయి అనమాట. మనకి ఏ విధమైన సైజ్ కావాలంటే, చిన్న వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సైజ్ ఆప్షన్స్లో కూడా వస్తుంది. మనకి ఏ సైజ్ కావాలంటే సైజ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు మన వేల్ సైజుని బట్టి. ఇదైతే 580 వాటర్ రెసిస్టెన్స్ దీంతో వచ్చేస్తుంది అనమాట. వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అలాగే అప్ టు ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేసామంటే 7 days వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందంట. అంతా బాగానే ఉంది, కానీ రేట్ మాత్రం కొద్దిగా భయం వేస్తుంది. ఈ ట్రెండ్ అయితే, ఈ రింగ్ ట్రెండ్ అయితే ఈ మధ్యలో స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా స్టార్టింగ్ రేంజ్లోనే ఉంటుంది, హై రేంజ్లోనే ఉంటుంది. కొద్దిగా ఒక 1 year ఆ రేంజ్కి వెళ్ళిందంటే ఇంకా తగ్గిపోతుంది. మళ్ళీ ఎవరు దీన్ని మళ్ళీ చూడకూడదు చూడరు. అయితే ఒక ఆ రేంజ్కి మనకి నార్మల్గా మనకి వాచెస్ ఎంత వస్తున్నాయి, 1000కి 2000కి ఆ రేంజ్లోనే ఇది కూడా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే కొనకండి, ఇంకా ఫ్యూచర్లో అయితే 1 year ఆగారంటే ఇంక అన్ని ఫోన్లు ఒకరు స్టార్ట్ చేస్తే ఎలాగో ఇంక అందరూ స్టార్ట్ చేస్తారు కాబట్టి అప్పుడైతే చూద్దాం. ఇప్పుడు అంత రేంజ్ పెట్టి, అంత డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఒక 2000 పెట్టినామంటే, ఆ 8000 పెట్టినామంటే మనకు వాచెస్లో మనకు బీభత్సమైన ఫీచర్స్ ఉన్న వాచెస్ అయితే వచ్చేస్తాయి అనమాట. అంత అయితే పెట్టాల్సిన అవసరం లేదు. 3 రోజులు అయితే వెయిట్ చేయండి, చూద్దాం. నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే ఇది కూడా బోట్ ఆ కంపెనీకి సంబంధించింది. దీనికి సంబంధించింది. ఈ బోట్ అనేది ఎయిర్ డ్రాప్స్ 141 ANC అని అయితే ఒక బోట్ బడ్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. ఇది బోట్ వాళ్ళు ఎయిర్ డ్రాప్స్ 141 ఆల్రెడీ చేశారనమాట ఈ పేరుతో. కాకపోతే ANC అనేది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చేస్తున్నారు కొత్త ప్రైస్, కొత్త మోడల్ అయితే. ఇది ప్రైస్ విషయానికి వచ్చేస్తే 1699 రూపీస్ ఉంటుంది అనమాట. ఇంచుమించుగా 1700 అయితే ఉంటుంది అనమాట. ఇది TWS ఇయర్ బడ్స్తో అయితే వచ్చేస్తుంది. అలాగే బ్లూటూత్ వర్షన్ 5.3 బ్లూటూత్ వర్షన్ వచ్చేస్తుంది. అలాగే మైక్రోఫోన్ ఉంటుంది అనమాట. మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ అంటే మనకి ఏం పక్కన సౌండ్స్ ఏమి వినిపించదు. మనకు ఫోన్ మాట్లాడేటప్పుడు కానీ, మన నార్మల్గా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే మనం నార్మల్గా ఇలా పెట్టుకున్నా కూడా పక్కన సౌండ్స్ ఏమి అసలు వినిపించవు, చాలా తక్కువ వినిపిస్తాయి అనమాట. అలా ఉంటుంది. అయితే మంచి ప్రైజే పెట్టారు, మినిమం రేంజే పెట్టారు అనమాట. బోట్ అనేది మంచి కంపెనీ కాబట్టి నేను కూడా ఆల్రెడీ చాలా వాడా బోట్ది. మనకైతే మినిమం గ్యారంటీ ఉంటుంది బోట్ కంపెనీ నుంచి, ఏ వచ్చినా కానీ. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే ట్విట్టర్ నుంచి, ఎక్స్ నుంచి అనమాట. ట్విట్టర్ న్యూ అప్డేట్, కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చేసింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే హైరింగ్ అనే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చేస్తున్నారు. హైరింగ్ అనేది ఏంటంటే ముందు ఆల్రెడీ మన వీడియోలో కూడా చెప్పాం అనమాట, ఇది జాబ్స్ గురించి అని చెప్పేసి. ఇదైతే ప్రెసెంట్ అయితే బీటాలో అవైలబుల్లో ఉందన్నమాట. వీళ్ళు ఏంటంటే హైరింగ్ అనే ఇది ఎందుకు మనకైతే నార్మల్గా అయితే యూస్ కాదు, ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఏమన్నా కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, వీళ్ళకైతే వాళ్ళు కూడా ఎలా అవుతున్నారంటే వాళ్ళ దాంట్లో ఏమన్నా మనకు ఆఫర్లు, ఇప్పుడు కంపెనీకి జాబ్కి సంబంధించింది వాళ్ళకి ఏమన్నా హైర్ చేసుకోవాలి, జాబ్ రిక్వైర్మెంట్ ఏమన్నా ఉందంటే ఈ హైరింగ్ అనే దీంట్లో పెట్టేసి మన ట్విట్టర్లో అంటే ఎక్స్లోకి వెళ్ళేసి దాంట్లో మనం చేసుకోవచ్చు అనమాట. పోస్ట్ చేయొచ్చు, జాబ్స్ ఏమైనా కావాలా, ఎవరికైనా హైర్ చేసుకోవాలంటే దాన్ని చూసి మనం జాబ్స్కి ఎవరైనా కావాలంటే మనం ఇప్పుడు చాలా యాప్స్ ఉంటాయి ప్లే స్టోర్లో జాబ్కి సంబంధించింది మనం ఎత్తుక్కునేలాగా. అదే మరి మన ట్విట్టర్ ఎలాగో సోషల్ మీడియాలో మనం యాక్టివ్గా ఉంటాం కాబట్టి ఇది కూడా పెట్టిన దానివల్ల చాలా యూస్ఫుల్ యాప్ అని చెప్పొచ్చు. ఇలాంటి యాప్లు తీసుకురావడం వల్ల యూత్కి కానీ, నార్మల్గా నిరుద్యోగం ఉంటారు కదా, వాళ్ళకు కూడా మంచి యూస్ అయితే అవుతుంది. పనికిరాని అప్డేట్స్ అన్ని తీసుకొచ్చి దాన్ని ఉండేదాన్ని ఇటు పెట్టి ఇటు ఉండేదాన్ని అటు పెట్టి చేసేదానికన్నా ఇదైతే చాలా మంచి అప్డేట్ అని నేను చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేసి రీసెంట్గా కూడా చెప్పాం మన వీడియోస్లో, లాస్ట్ వీడియోస్లో కూడా జియో ఎయిర్ ఫైబర్ గురించి. అది డేట్ అంతా చెప్పలేదు. నిన్న జరిగిన జనరల్ మీటింగ్లో మన వీళ్ళైతే చెప్పారనమాట, సెప్టెంబర్ 19th లాంచ్ చేస్తారు జియో ఎయిర్ ఫైబర్ని అని చెప్పేసి. సెప్టెంబర్ 19th ఎందుకు చేస్తున్నారంటే అందరికీ తెలిసిందే, ఆ రోజు వినాయక చవితి కాబట్టి
మనకి ఆ రోజు ఒక గుడ్ డే కాబట్టి, ఒక మంచి రోజు కాబట్టి ఆ రోజుని చూసుకొని వీళ్ళు సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ని అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట. ఇది వాళ్ళే చెప్పారనమాట. 46th యాన్యువల్ మీటింగ్లో జరిపినప్పుడు అక్కడ చెప్పారు. వీళ్ళు ప్రైస్ అవి ఇవి ఏం చెప్తున్నారంటే, ప్రైస్ వచ్చేసి 6000 వరకు పెడుతున్నారు అని చెప్తున్నారు. 6000 ఆ రేంజ్ వరకు ఉంటుంది. వైఫై యూజ్ చేసుకోవచ్చు. ఇంకా తెలిసిందే కదా. ఇది ఎలా ఉంటుందంటే, ఎయిర్ ఫైబర్ అంటే మనకి చిన్న ఒక ఇటుకరాయి ఉంటుంది కదా, ఇల్లు కట్టే ఇటుకరాయి ఆ రేంజ్లో అయితే ఉంటుంది. ఇంత అయితే ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మన నార్మల్గా ఇంట్లో వైఫై పెట్టుకుంటాం కదా, సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే విభత్సమైన ఇదైతే మనకి 100 MB/s అయితే 100 MB/s అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట వీళ్ళైతే. చూద్దాం ఇదైతే ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. ఎయిర్టెల్ వాళ్ళు కూడా ఎయిర్ ఫైబర్ అని చెప్పి తీసుకొచ్చేసారు. వాళ్ళు ప్రైజెస్ కూడా పెట్టేశారు మనకి. వీళ్ళైతే ఇప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. వాళ్ళు అయితే ఇంకొద్దిగా ముందే ఉన్నారు. 1 monthకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎయిర్టెల్ వాళ్ళు 799 7,799 అయితే ఆ రేంజ్ లో పెట్టారంట. 6 monthsకి అయితే 4,435 రూపాయలు అయితే పెట్టారనమాట. పెట్టేసి 6 monthsకి వీళ్ళైతే ఇంకా సెక్యూరిటీ డిపాజిట్స్ కూడా కట్టాలంటున్నారు. 2500 చెప్తున్నారు అనమాట. టోటల్ గా 6 monthsకి తీసుకున్నాం అంటే టోటల్ గా 7,733 రూపాయలు అయితే ప్లాన్స్ కూడా 7,733 కట్టి 6 monthsకి అయితే తీసుకోవచ్చని చెప్పి వీళ్ళు ప్లాన్స్ కూడా చేశారు. కానీ జియో వాళ్ళు అయితే ఇప్పుడే అనౌన్స్ చేశారు సెప్టెంబర్ 19కి వస్తుందని చెప్పి. చూడాలి వీళ్ళు ఏ ప్రైస్ పెడతారు, ఎంత పెడతారు. 6000 అని చెప్పారు కానీ ఆ రోజుకి వచ్చేసి ఇంకో జియో వాళ్ళకి తిక్కలేసిందంటే వాళ్ళు అందరినీ స్మాష్ చేసేసానికి ఫ్రీగా పెట్టేసినా కానీ పెట్టేస్తారు అనమాట. వాళ్ళ గురించి అయితే మనం చెప్పలే. చూద్దాం 19th వరకు అయితే వెయిట్ చేద్దాం. అయితే ఇదైతే స్టార్టింగ్ లో కొన్ని సిటీస్కి మాత్రమే తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు. పెద్ద పెద్ద ముంబై, ఢిల్లీ ఆ రేంజ్ వస్తున్నారు. మన హైదరాబాద్ లో వస్తుందా ఏంటి అని చెప్పేసి 19 చూద్దాం. అయితే స్టార్టింగ్ లో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకొక 6 months ఈ ఇయర్ ఎండింగ్ అంతా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ అంతా కానీ ఒక బేబచ్చం అయితే సృష్టించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే, ఫ్రీగా పెడితే మాత్రానికి జియో సిమ్ ఎలా అయితే ఫేమస్ అయిపోయిందో, ఈ జియో ఎయిర్ ఫైబర్ కూడా అలా ఫ్రీగా పెడితే కానీ బేబచ్చమైన వైరల్ అయితే అయిపోతుంది. అందరి ఇంట్లో కానీ వాళ్ళు పెట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనకి ఆల్రెడీ జియో సిమ్ ప్రతి ఒక్కరి ఫోన్లో ఉంది కాబట్టి అది కూడా అయ్యే అవకాశాలు అయితే ఉంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే, Oppo A38 మొబైల్ అనేది స్పెసిఫికేషన్స్ అయితే లీక్ చేసిందనమాట. వీళ్ళు దీనికి ముందు లాస్ట్ ఇయర్లో అయితే Oppo A36 అనే పేరుతో లాస్ట్ ఇయర్ జనవరిలో లాంచ్ చేశారనమాట. లాంచ్ చేశారు, అదైతే బాగానే ఉందని చెప్తున్నాను. దానిలో వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే 8GB ర్యామ్ 256GB స్టోరేజ్తో కూడా తీసుకొచ్చేస్తున్నారు. వేరియస్ కలర్స్లో అయితే తీసుకొచ్చేస్తున్నారు. బ్లాక్, గోల్డ్ కలర్ ఈ 2 వేరియస్ కలర్స్లో అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి ఇంచుమించుగా అయితే కరెక్ట్గా అయితే వీళ్ళైతే అనౌన్స్ చేయలేదు. ఇంచుమించుగా అయితే 14,000 నుంచి 15,000 ఆ రేంజ్లో అయితే ఉంటుందని చెప్పేసి లీక్స్ అయితే వచ్చాయన్నమాట. అలాగే 4GB ర్యామ్తో వచ్చేస్తుంది, 128GB స్టోరేజ్తో కూడా వచ్చేస్తుంది అనమాట. కావాలంటే చూద్దాం. వీళ్ళైతే సెప్టెంబర్లో, నెక్స్ట్ మంత్ అంటే ఇంకా 2-3 రోజులే ఉంది, సెప్టెంబర్లో అయితే యూరోప్లో లాంచ్ చేస్తున్నారు అనమాట. మన ఇండియాకి అయితే కొన్ని రోజులు ఇంకా మాక్సిమం ఈ ఇయర్ ఎండ్ కన్నా తీసుకొని రావచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయర్ 2024లో అయినా వీళ్ళు మన ఇండియాలో అయితే ఈ మొబైల్ అయితే తీసుకొని రావచ్చు. వీళ్ళు దీంట్లో ఏం చెప్తున్నారు అంటే 6.56 inches LCD డిస్ప్లే అయితే చెప్తున్నారు అనమాట. LCD హెచ్డి డిస్ప్లే అంట, AMOLED డిస్ప్లే కాదు. AMOLED డిస్ప్లే తీసుకొచ్చుంటే బాగుంది. ఎందుకంటే ఇప్పుడు అదే AMOLED డిస్ప్లే అనేది సూపర్గా ఉంటుంది కాబట్టి, అదే ఇప్పుడు ఉన్న డిస్ప్లేస్లో అదే కాబట్టి మెయిన్గా ఇప్పుడు వెళ్తుంది డిస్ప్లే ప్రపంచాన్ని కాబట్టి అది తీసుకొచ్చుంటే బాగుంది. ఇంకేం చేస్తాం, వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి. ఇంకా దీని పిక్సెల్ విషయానికి వచ్చేస్తే 1612x720 పిక్సెల్ దీంతో అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే 90 Hz రిఫ్రెష్ రేట్తో వచ్చేస్తుంది. 90 Hz అనేది అది మినిమం రేంజ్ అనమాట. 90 Hz పైన ఎంత ఉన్నా కానీ మనకు ఆ రేంజ్ అయితే సరిపోద్ది. మనం గేమ్స్ ఆడుకోవడానికి కానీ, మన ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా ఉండడానికి కానీ, ఏదన్నా కానీ రిఫ్రెష్ చేయండి. ఇంకా ఇవన్నీ మాట్లాడుతున్నాం. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ గురించి కాబట్టి, MediaTek Dimensity Helio G80 ప్రాసెసర్తో అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట వీళ్ళైతే. అన్నీ చెప్పాం, ఇదే కదా ఇది కదా మనకు చెప్పాల్సింది అంటారు కాబట్టి ఇదే చెప్పాం. అలాగే Android 13తో కూడా తీసుకొచ్చేస్తున్నారు అనమాట. రీసెంట్గా 2-3 ఫోన్స్లో అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి అయితే Android 13తో అయితే వచ్చేస్తుంది అనమాట. దీని కెమెరాస్ విషయానికి వచ్చేస్తే పెద్దగా అయితే లీక్ చేయలేదు. వీళ్ళైతే 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఒక LED లైట్ అయితే కూడా ఉంటుంది, ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే 50 ఉంటుంది. ప్రైమరీ కెమెరా చిన్న కెమెరా అయితే 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుందంట. వీళ్ళు బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5000 mAh బ్యాటరీ, అలాగే C టైప్ కేబుల్తో కూడా వచ్చేస్తున్నారు. బ్యాటరీ వాట్స్ ఎంత అనేసి కూడా చెప్పలేదు. ఇంకా ఫ్యూచర్లో వీళ్ళైతే మన సెప్టెంబర్లో నెక్స్ట్ మంత్ దీంట్లో అయితే వేరే దేశంలో అయితే ఫారెన్లో అయితే ఇది అవుతుంది కాబట్టి అప్పుడు స్పెసిఫికేషన్స్ లీక్ అవుతాయి కాబట్టి అప్పుడైతే చెప్పేస్తాను. ఇంకా IP54 వాటర్ రెసిస్టెన్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా వచ్చేస్తుంది అనమాట. దీని ప్రైస్ నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ అనేది కూడా ఇంకా ఫ్యూచర్లో అయితే ఎలాగ వీళ్ళు అప్డేట్ చేస్తారు కాబట్టి అప్పుడైతే చూసేద్దాం. దట్స్ ఆల్ ఫర్ వీడియో. మీకు మన వీడియోలో ఏ అప్డేట్స్ అయితే నచ్చాయో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ కానీ కొట్టారంటే మేము పెట్టిన వీడియోస్ అయితే అలా పెడితే ఇలా అయితే మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. టాటా, బై బై.